తెలుగువాడికి ఉన్న లక్షణం ఏంటంటే ఈ రామ పదాన్ని ఎన్ని రకాలుగా వాడతాడు తెలుసా. ఏదో జరగకూడని సంఘటన జరిగింది, రామరామ ఇలా జరిగిందా అంటాడు. వాడు ఎవడో ఆశ, రామరామ ఇదేం పనిరా నీలువంగా. ఇద్దరు తన్నుకు తెచ్చారు, గొడవ అయిపోయింది. ఇక నుంచి నువ్వు నా మాట మాట్లాడకు, నేను నీతో మాట్లాడు, నీకు నాకు రామరామ్. ఊర్దం పదగాని ప్రతి దానికి కూడా రామరామ్ ఇదేనా. అంతేకాదు ఏమంటే ఇంకో విశేషం తెలుసా, ఆనందం కలిగినా రామ, ఆశ్చర్యం కలిగినా రామ, కోపం వచ్చినా కూడా. మీరు ఏదో హిందీ సినిమా వినుంటారు, రామయ్య వస్తావయ్య అని చెప్పి శంకర్ జయకృష్ణ గారిది. ఆ హిందీలో ఎందుకు వచ్చో తెలుసా అమ్మా, శంకర్ గారు హైదరాబాద్లో తిరుగుతుంటే బ్యాంక్ స్ట్రీట్ అప్పుడు చాలా ఇలా ఉండేది, అక్కడ ఎవడో హార్మోనియం వాయించుకుంటాడు రామయ్య వస్తావయ్య అని చెప్పి. ఆ ట్యూన్ విని అప్పుడు టేప్ రికార్డర్ తెచ్చుకుని వాడికి రికార్డ్ చేసుకుని అతన్ని మళ్ళీ బాంబే తీసుకెళ్ళి, అంటే ఒక మామూలు మాట ఎంత అద్భుతంగా వచ్చింది. ఇది ఒకప్పుడు ఇప్పుడు 60s జరిగిందని వినికిడి ఒక అలాగా. అంటే రామనామానికి ఉన్న గొప్పతనము ఎన్ని రకాలుగా చెప్దామన్నా ముందు అతి సామాన్యంగా చెప్పుకున్నాము.